ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావును ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ సోదాల్లో ఆయనకు సూర్యాపేటలో 27 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. 5 ఇంటి స్థలాలు, 2 ఇళ్లు, హైదరాబాద్లో కమర్షియల్ భవనం, కిలో బంగారు నగలు, బ్యాంకు ఖాతాలో 3,83,000 రూపాయల ఉన్నాయని అధికారులు తెలిపారు. సోదాల్లో 5,92,00,000 విలువైన సొత్తును గుర్తించామన్నారు. 29 మద్యం సీసాలు కూడా లభించడంతో ఏసీబీ అధికారులు ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. భుజంగరావు గారు వాళ్ళ ఇంటి మీద మరియు వాళ్ళ బంధువులు మరియు ఫ్రెండ్స్ బినామీదారులు ఎవరెవరు ఉన్నారో అనుమానంగా వాళ్ళందరి మీద వివిధ చోట్ల ఒక 16 చోట్ల రైడ్స్ నిర్వహించబడ్డాయి. హైదరాబాద్లో కొన్ని చోట్ల, సూర్యాపేటలో ఒకటి, డిస్టిక్లో కూడా చేశారు. టోటల్గా ఇప్పటికి ఇంకా సెర్చెస్ ఇంకా కొనసాగుతున్నాయి. ఇంట్లో మాత్రం ఇప్పటికీ అప్రాక్సిమేట్లీ ఒక 1 kg గోల్డ్, ఒక 4 lakhs వరకు నెట్ క్యాష్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఒక 5 ఓపెన్ ప్లాట్స్, ఒక 2 ఇండ్లయి, ఒక 27 acres వరకు ల్యాండ్ ఊర్లో ఉన్నది. అవన్నీ కూడా ఇప్పటికీ ఛేదించాము. బంధువుల ఇళ్లలో, తర్వాత బినామీదారుల ఇళ్లలో సెర్చెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అవన్నీ ఫైనలైజ్ అయ్యాక మనకు రేపు కానీ క్లారిటీ వస్తుంది.